ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది బీసీ ఉద్యోగులకు ఒక్క మాట ఒకే బాట అనేలా నడవాలని, అప్పుడే బీసీ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీసీలందరినీ అభివృద్ధి బాటలు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న పథకాలను గత 5 ఏళ్లు సద్వినియోగం చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. బీసీ ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ రాష్ట్ర రాజధాని అమరావతి మహానగరంలో విజయవాడలో ఈరోజు నిర్వహించుకోవటం, రాష్ట్రంలోనే బహుశా నేను అనుకుంటాం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓబీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ముందు ధైర్యం వచ్చింది మిమ్మల్ని అందరూ చూస్తా ఉంటే ఇక్కడ. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ఏకైక వర్గం ఏమన్నా ఉందంటే అది బలహీన వర్గాలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి స్వతంత్రం వచ్చి దగ్గర 80 సంవత్సరాలు వస్తూ ఉంది. 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అనైక్యతగా ఉన్నటువంటి ఏకైక వర్గం కూడా బీసీ వర్గాలే. ఇవాళ ఈ వేదిక ద్వారా ఒక చక్కటి సందేశాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఘనత మీ అందరికీ దక్కుద్దని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వీరబ్రహ్మం గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలహీన వర్గాల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి బాధ్యత అప్పచెప్పినటువంటి సబిత గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రి పూలే గారు ఆశించారు. ఆ ఆశయాల్ని మనం కొనసాగించాలి. ఈ ఆశయాలను కూడా మనం ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నాము అంటే మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆశయాలను కొనసాగించిన మొట్టమొదటి వ్యక్తి మన రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఎంప్లాయీస్ గా, మేము ఈరోజు రాజకీయంగా, మరి పారిశ్రామికవేత్తగా అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారంటే అది గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మీకు తెలుసు. మాకన్నా పెద్దలు చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు అగ్రకులాల కులం పేరిట నిలువున దోపిడీ చూస్తుంటే మరి బడుగు బడిన వర్గాలు రిజర్వేషన్లు కోరటం తప్ప అని ప్రశ్నించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితోనే ఈరోజు మన విజన్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎంప్లాయీస్ పక్షపాతనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా మీరు పనిచేశారో ప్రశ్నిస్తే మా మీద కేసులు, ఇందాక రవీంద్ర గారు చెప్పారు, వారి మీద కేసులు, మరి మీ బీసీల ఆడబిడ్డ నా మీద కూడా 24 కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు బయటికి పోయా. అనేది ఏమంటే ప్రశ్నిస్తే కేసులు. ఒక పక్క రాజకీయ నాయకులన్నా, ప్రజలన్నా, మరి ఎంప్లాయీస్ అన్నా కూడా గత ప్రభుత్వం ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక నిజంగానే కూటమి ప్రభుత్వానికి ఎంప్లాయీస్ కూడా బాగా సహకరించారు. ప్రభుత్వం తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూశారు, మీ విధుల్లో కూడా మిమ్మల్ని చేయనీయకుండా మరి మెడ మీద కత్తి పెట్టి కూడా కొన్ని అక్రమ పనులు చేయించడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మేము చూసాం. ఈరోజు మీ విధులు మీరు చేస్తున్నారు. ఎంత ప్రెజర్ ఉన్నా, మీకు ప్రెజర్ ఉన్నా కాదు, ఏమైతే చట్టబద్ధంగా ఏం చేయాలో అదే చేయాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. మీరు ప్రశాంతంగా మీ విధులు మీరు చేస్తున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.